ఇప్పుడు వాక్యము హృదయంలో నింపుకోవడానికి ఏమండి అవకాశం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు అవకాశం ఉంది? వాక్యము మన హృదయంలో నివసించడానికి. వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుడికి కావలసినటువంటి ఫలాలు ఫలిస్తాడు కాబట్టి, అలాంటి ఫలాలు ఫలించాలంటే వాక్యము అనేటువంటి విత్తనం మనలో ఉండాలి. ఆ వాక్యము మన హృదయంలో ఉండడానికి, మన హృదయంలో నిండా నింపుకోవడానికి ఎప్పుడెప్పుడు అవకాశం ఉంది మనకి? నిన్నటి నుండే ప్రతిరోజు అవకాశం ఉంది. నిన్నటి నుండే, నిన్న 1వ తారీఖు ఆల్రెడీ దేవుని మందిరంలో ఆశీర్వాద కూటం ఒకటి జరిగింది, చాలా విజయవంతంగా జరిగింది రాత్రి. అవకాశం ఉన్నా చాలామంది రాలేని పరిస్థితి. పోనీ పెద్ద గుర్రాలకి ఏమైనా పొల్లు తవ్వుతున్నారంటే పొల్లు గిల్లు ఏమి ఉండవండి. ఏమన్నా అంటే పాస్టర్ గారు ఇలాగ అంటున్నారు అని మీరు బాధపడిపోవటం తప్ప వాస్తవానికి ఆ విధానం కాదు. నీకు అవకాశం ఉంది, నీ కుటుంబానికి అవకాశం ఉంది, నీ పిల్లలకు అవకాశం ఉంది. మన ద్వారా దేవుడు ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. మనం ఫలిస్తే ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదం కనబడటం లేదు కనుకే ఫలించలేకపోతా ఉన్నాం, వాక్యానికి విలువ ఇవ్వలేకపోతా ఉన్నాం.